నువ్వు నాకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీ బిడ్డలకు నాయన ఏ లోటు లేకుండా చక్కగా నీ వాక్యాన్ని వివరించడానికి కావలసిన మంచి మనస్సును నాకు ప్రసాదించండి. ఇదిగో స్వార్థపూరితమైన ఆలోచన ఏమాత్రం కూడా రాకుండా నీ వాక్యము సరాసరి మానవ హృదయములోనికి ప్రవేశించడానికి నీ కృపను అనుగ్రహించమని నీ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధిని చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారికి నేను నామమున ప్రార్థించి వినయముతో పెడుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప మనపై విస్తరించినందుకు ముందుగా తండ్రైన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరున వందనాలు తెలియపరుస్తూ మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల దినోత్సవముగా జరుపుకుంటున్నారు. వాట్సాప్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా సరే ఈ ఫ్రెండ్షిప్ డేకి సంబంధించినటువంటి స్టేటస్ ఎక్కువ పెడుతున్నారు. ఈ స్టేటస్లో తన స్నేహితులకి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నారు. తన స్నేహితులను ఒకరికొకరు విందులకు పిలుచుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా ప్రారంభమైంది అన్నటువంటి కొంచెం లోతైన అవగాహనలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రియమైన వాళ్ళరా, 1935 సంవత్సరంలో యుఎస్ ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. యుఎస్ ప్రభుత్వం 1935 సంవత్సరంలో ఒక వ్యక్తిని చంపేస్తుంది. అతను చనిపోయిన దినము శనివారం నాడు చనిపోతాడు. తన స్నేహితుడు చనిపోయాడు అన్న వార్తను విన్నటువంటి స్నేహితుడు మరుసటి రోజుని అనగా ఆదివారం రోజుని అతను ఆత్మహత్య చేసుకుని బలాత్కారంగా చనిపోతాడు. అంటే బలాత్కారంగా చనిపోయినటువంటి వ్యక్తి అతన్ని చూసి ఆ యుఎస్ ప్రభుత్వం ఇదిగో స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయి కనుక ఆ యుఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆగస్టు నెలలో మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్షిప్ డేగా వారు అనౌన్స్ చేశారు. అదే ఫ్రెండ్స్ కోసం చనిపోవడానికి కూడా సిద్ధమైపోయినటువంటి వ్యక్తులను అతని త్యాగం వృధాగా పోకూడదు, అతను చేసినటువంటి పని వృధాగా పోకూడదని ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఆ స్నేహానికి విలువనిచ్చి వాళ్ళు ఆగస్టు మొదటి ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రవేశపెట్టారు. ప్రియులారా, ఆత్మహత్య అనేది మహాపాపం. యుఎస్ ప్రభుత్వంలో అందరి దగ్గర బైబిల్ ఉంటాయి. దేవుడు భూమి మీద జీవితాన్ని ప్రసాదించాడు. అలా జీవితాన్ని ప్రసాదించి ఎన్నో జీవరాశులు మన కోసం బలైపోతున్నాయి. ఆ విషయం మనకు తెలుసు. అవునా? ఇవాళ ఆదివారం కోళ్ళు బలైపోతాయి. ఎవరి కోసం? మన కోసం. మేకలు బలైపోతాయి. ఎవరి కోసం? మన కోసం. పీతలు బలైపోతాయి. ఎవరి కోసం? మన కోసం. పచ్చురులు బలైపోతాయి. ఎవరి కోసం? మన కోసం. అవి చనిపోయి మనకి ఎందుకు బ్రతికినిస్తున్నాయంటే నువ్వు బ్రతికి అనేక మందిని బ్రతికించు, నువ్వు జీవించు అనేక మందిని జీవింపచేయి, నువ్వు దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం అనేక మందిని బ్రతికించు అని ఆ మోగ జీవులు మనకి ఒక పాఠాన్ని చెబుతూ అవి మన కొరకు బలైపోతుంది. అది గ్రహించని ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం దేవుని దృష్టిలో. ఆఖరికి ఇస్కరీతి యోధ కూడా ఉరు పోసుకుని చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ ఉరు పోసుకుని చనిపోకపోయి ఉంటే అతను క్షమించి ఉండేవాడేమో దేవుడు. ఆ మాట కూడా బైబిల్లో రాయబడి ఉంటాయి. ప్రియులరా, జాగ్రత్తగా ఆలోచించండి. స్నేహితుని గురించినటువంటి కొన్ని సందర్భాలు ఈ రోజు మీరు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 3 స్నేహితుల కోసం మాట్లాడాలనుకుంటున్నాను. 3 ఫ్రెండ్స్. ఈ 3 స్నేహితుల యొక్క వృద్ధాంతముల గురించి మాట్లాడినప్పుడు బైబిల్లో చాలా విషయాలు మనకు అర్థమైపోతాయి.
ముగ్గురు స్నేహితులు అనేసరికి మనకు ఎవరు గమ్ముని జ్ఞాపకం చేస్తారో, యోబు గారి యొక్క ముగ్గురు స్నేహితులు. యోబు గారు విపరీతమైన కష్టాల్లో ఉన్నారు, భయంకరమైన ఉదంతంలో ఉన్నారు. యోబు గారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుండి, ఆ రోజుల్లో టెలికమ్యూనికేషన్ లేకపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో ఉన్నారు. ఆ దేశాల నుండి ముగ్గురు స్నేహితులు బయలుదేరి యోబు గారి దగ్గరికి వచ్చారు. ఈ కష్టాలలో యోబు గారిని ఆధ్యాత్మికంగా బలపరచవలసినటువంటి వారు ఈ కష్టాలను చూసి భయపడిపోతున్నారు. పిల్లరా, ఈ ఫ్రెండ్స్ కోసం ఒక వినామం ఉంది. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ద ఫ్రెండ్ ఇన్ నీడ్ అని అంటారు. నీడ్ అంటే అర్థం ఏంటంటే కష్టాలను ఆదుకోనని స్నేహితుడు, కష్టాలు చూసినట్టు అదృశ్యమైపోయినట్టు అతని స్నేహితుడు కాదు. ఈ ముగ్గురు స్నేహితుల గురించి నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. ఈ ముగ్గురు స్నేహితులే కాదు. ఒకసారి యోబు గ్రంథము తీసారా? యోబు గ్రంథము యోబు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వారికి దయ చూపదగును. అంటే కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొని ఎడల స్నేహితుడు వానికి దయ చూపదగును. అంటే దేవునితో స్నేహం కానీ కోల్పోతే, దేవునితో స్నేహం కానీ ఒకవేళ కట్ అయిపోతే, దేవునితో స్నేహం కానీ పోతే, అప్పుడు లోక సంబంధమైన స్నేహితులు నన్ను దయ చూపదగును. ఏ విషయంలో దయ చూపాలి అంటే ఆధ్యాత్మికంగా కృంగిపోవడం వల్ల దేవునితో స్నేహం పోయింది. అవునా? ఈ ఆధ్యాత్మికంగా కృంగిపోవడం వల్ల దేవునితో స్నేహం పోయింది కనుక ఆధ్యాత్మికంగా బలపరిచే స్నేహితుడు నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడు ఆధ్యాత్మికంగా నన్ను బలపరచవచ్చు. నేను పడుతున్న శ్రమలను గురించి, నేను పడుతున్నటువంటి కష్టాలను గురించి నన్ను బలపరచవలసినది, నన్ను ఆధ్యాత్మికంగా ఇంకా అభివృద్ధి పొందించవలసిందే. మీరు నన్ను వచ్చి ఇంకా కృంగదీస్తున్నారు, ఇంకా భయపెడుతున్నారు, ఇంకా నా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మీరు స్నేహితుడా? ఒకటి మాత్రం గుర్తించుకోండి, ఎవరైనా ఆధ్యాత్మికంగానే కృంగిపోయిన అటువంటి కృంగిపోయిన వాడికి ఎవరైతే ఆధ్యాత్మికంగా దేవుని యందు భయభక్తులు తెలియపరిచి వాడిని బలపరిచిన వాడే నిజమైన స్నేహితుడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కష్టాల్లో పారిపోయేవాడు స్నేహితుడు అవుతాడమ్మా? కష్టాల్లో పారిపోయాడు స్నేహితుడు అవడం. స్నేహితుడు అనేసరికి అతనికి మనకి బ్లడ్ రిలేషన్షిప్ ఉండదు. అతను ఎక్కడో పుడతాడు, ఇతను ఎక్కడో పుడతాడు. అతను ఎవరు ఇతను తెలియదు, ఇతను ఎవరు అతను తెలియదు. అనుకోకుండా స్నేహం కలుస్తుంది. అనుకోకుండా ఇద్దరి అభిప్రాయాలు ఒకలా ఉంటాయి. అనుకోకుండా వాళ్ళిద్దరు కూడా చక్కగా స్నేహితులుగా చాలా మంది అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఆధ్యాత్మిక బలపరుస్తారో వారి నిజమైన స్నేహితులని యోబు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అతని స్నేహితుల కోసం మాట్లాడుతూ మాట చెప్తున్న తర్వాత అక్కడ 6వ అధ్యాయంలో నా స్నేహితులు మై ఫ్రెండ్స్ ఎండిన వాగు వలెను. ఎండిపోయిన వాగు దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకోవాలంటే ఎంత అవివేకం! వాగంతా ఎండిపోయిందండి, అందులో నీళ్ళు లేవు.
దాహానికి ఏమైనా నీళ్ళు దొరుకుతాయి అక్కడికి వెళ్ళారనుకోండి, ఎంత అవమానపరచబడతారు. అవునా ఏమా? కొంతమంది స్నేహితులు ఉంటారు కదా, నా ప్రాణ స్నేహితులు, నాకు బాగా ఆప్తులు అనేటువంటి కొంతమంది స్నేహితులు ఉంటారు. నీదేదైనా అవసరం అయ్యి అతని దగ్గరికి వెళ్ళామనుకో, నువ్వు అవమానపరచవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేనా? నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు, జల ప్రవాహం వలెను నమ్మకూడని వారయ్యి. నా స్నేహితులు నమ్మకూడదు వెంటనే. నాకు ఆపదొచ్చిందనుకో, ఆపదొచ్చినప్పుడు స్నేహితులుగా నా దగ్గరకు వచ్చి నాతో పాటు కష్టాలు పంచుకునేటువంటి వ్యక్తులు, నాతో పాటు కష్టాన్ని కూడా అనుభవించేటువంటి వ్యక్తులు నాకు నిజమైన స్నేహితులు. మై ఫ్రెండ్స్ నిజమైన స్నేహితులు కాదు, వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అయితే ఈ రోజు మర్చిపోయే ఒక సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను. ఈ ముగ్గురు స్నేహితుల కోసం, ముగ్గురు స్నేహితులు అని చెప్పాను కదా, ఈ ముగ్గురు స్నేహితుల కోసం మనకి ఇంట్రడ్యూస్ చేసింది యేసుక్రీస్తు ప్రభువారు. లోకములో విలువైనటువంటిది స్నేహం అయితే, ఆ స్నేహములో ముగ్గురు స్నేహితుల యొక్క జీవన వృత్తాంతం మీకు తెలియాలి. ముగ్గురు స్నేహితులు ఉన్నారు, ఆ ముగ్గురు స్నేహితుల కోసం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని యేసుక్రీస్తు వారు పరిచయం చేసిన ఆ ముగ్గురు స్నేహితులు ఎవరో మీ ముందు పెడతాను. అర్థమవుతుందా? ముగ్గురు స్నేహితులు అనేసరికి యోగు గారి స్నేహితులు అనుకుంటారేమోనని, వాళ్ళేమోనని మీరు తలంచుతారేమోనని నేను ఆ ముగ్గురు స్నేహితులు వాళ్ళ మాత్రం కాదు అని మీకు క్లారిటీ ఇచ్చాను. అది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి ఆ ముగ్గురు స్నేహితులు ఎవరంటే మనకి లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. 5వ వచనం, మరియు 5వ వచనం. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, అసలు ఈ ముగ్గురు స్నేహితులు పరిచయం చేయడానికి మూల కారణం ఏంటి? ఏ టాపిక్ మీద ఆయన ఈ ముగ్గురు స్నేహితులను పరిచయం చేస్తున్నాడు, ఏ విషయం మీద ముగ్గురు స్నేహితులను పరిచయం చేస్తున్నాడని మనం మూల టాపిక్ లోకి వెళితే, ఆ మూల టాపిక్ ఏం చెప్తుంది అంటే 11వ అధ్యాయం 1వ వచనంలో చూపిస్తుంది. ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయుట నేర్పుము. ఏమని అడిగారు? శిష్యులు వచ్చారు గురువు గారి దగ్గరికి. గురువు గారి దగ్గరకు వచ్చి గురువు గారిని అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయుట నేర్పుము. ఏం నేర్పమంటున్నారు? మాకు ప్రార్థన చేయుట నేర్పుము అన్నారు. మాకు ప్రార్థన చేయుట నేర్పుము. ఎంత మంచి మాట అండి ఇది, ఎంత మంచి మాట. అనేక మందిని మోసం చేయడం నేర్పడం లేదు, అనేక మందిని ద్రోహం చేయడం నేర్పమని చెప్తే లేదు, మాకు ప్రార్థన చేయడం నేర్పుము అని అడిగాడు. ఈ టాపిక్ మీద, ఈ ప్రార్థన చేయడం నేర్పుము అనే టాపిక్ మీద వచ్చినటువంటి ఎగ్జాంపులే ముగ్గురు స్నేహితుల ఉదాహరణ. అర్థమవుతుందా? అది మైండ్లో పెట్టుకోవాలి, అది మైండ్లో పెట్టుకోవాలి మూలంగా. అర్థమవుతుందా? ఇది మైండ్లో పెట్టుకునే కత్తిమ విషయాన్ని చదవాలి. చూడండి అక్కడ ఏమంటాడు, మరియు ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా, ఒక స్నేహితుడు ఉండగా, బాగా వినాలి, అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతని పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా, అతను లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు,
తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతని సిగ్గు మాటి మాటికి అడుగుతూ నన్ను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ప్రార్థన ఉదాంతంలో ప్రార్థన ఎలా చేయాలో అనే అంశం మీద ముగ్గురు స్నేహితులను పరిచయం చేస్తూ ఉన్నాడు. ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఇక్కడ, 3 ఫ్రెండ్స్, ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ముగ్గురు స్నేహితులను పరిచయం చేస్తున్నాడు. ఒక ఆయన దూర ప్రయాణం నుంచి పలానా ప్రాంతంలో నా స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి దగ్గరికి వెళితే నాకు ఆ స్నేహితుడితో మాట్లాడినట్టు ఉంటుంది, ఆ స్నేహితుడిని పలకరించినట్టు ఉంటుంది, ఆ స్నేహితుని చూసినట్టు ఉంటుంది. చాలా కాలం నుంచి అతనితో నాకు స్నేహం ఉందనేటువంటి ఉద్దేశంతో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఈ వచ్చిన సందర్భంలో మీరు జాగ్రత్తగానండి, తీరా స్నేహితుడు హఠాత్తుగా వచ్చాడు. అర్ధరాత్రి వచ్చాడంటే అర్థం ఏంటంటే హఠాత్తుగా వచ్చాడు, రాకూడని సమయంలో వచ్చాడని అర్థం. అర్థం అర్ధరాత్రి అయితే ఏముంటది, రాత్రికి 7 గంటలుగా భోజనాలు చేసేస్తాం. మొత్తం భోజనాలు చేసేసిన తర్వాత ఆ తల్లి గారు కూడా ఏం చేస్తారో, ఆవిడ కూడా మొత్తం కొంట్లో అన్ని కూడా కడిగేస్తారు, అన్ని కూడా దెబ్బరించేస్తారు. దెబ్బరించేసి అందరూ ఏం చేస్తారు, శుభ్రంగా పడుకుంటారు. అంటే రాకూడని సమయంలో అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఈ సమయంలో వచ్చేవేంటి, ఈ సమయంలో తినడానికి ఏమీ లేదు అని చెప్పడానికి అతని మనసు రాలేదు. మనసు రాలేదు. మరొక విషయం ఏంటంటే, ఆ సమయంలో వచ్చిన కొన్ని ఇంట్లో ఏదైనా ఉందనుకోండి, సపోజ్ ఉదాహరణకి పచ్చిమిరకాయలు కానీ, ఉల్లిపాయలు కానీ, లేకపోతే ఏదైనా ఎచ్చలు కానీ, బియ్యం కానీ, ఇవేమైనా ఉన్నాయనుకోండి. సపోజ్ పక్కింటికి వెళ్ళి అడగవలసినంత అవసరం ఉండదు. ఒక 10 నిమిషాల మాటలో పెడతారు, లోపల చక్కగా భోజనం వండేస్తారు, వండే శుభ్రంగా పెట్టేస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ స్నేహితుడు బహు పేదవాడు, అతని దగ్గర తినడానికి ఏమీ లేదు, చాలా పేదరికంలో ఉన్నాడు. అర్థమవుతుందా? చాలా పేదరికంలో ఉన్నారు. మనం కూడా స్కూల్లో కొంతమందితో చదువుకుంటాం. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు స్నేహం పెరుగుతుంది. మనకు కూడా బాల్య స్నేహం అంటుంది. అవునా? ఈ బాల్య స్నేహంలో మనం ఆ బాల్యాన్ని దాటుకుని యవనానికి వచ్చి, యవనం దాటుకుని ఉద్యోగాన్ని సంపాదించే స్థితికి వచ్చేసినప్పుడు ఒక స్నేహితుడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. అవునా? ఒకడేమో పాపం ఏమీ లేనటువంటి పేదరికంలో ఉంటాడు. చదువుకున్నప్పుడు ఇద్దరు కూడా సమానంగానే ఉన్నారు. చదువుకున్నప్పుడు ఇద్దరు కూడా ఒకే యూనిఫామ్ వేసుకుని వెళ్ళారు. చదువుకున్నప్పుడు ఇద్దరు కూడా ఒక్కొక్క షేర్ చేసుకున్నారు. వాళ్ళ టిఫిన్ క్యారేజ్ తీసుకొచ్చిన, భోజనం క్యారేజ్ తీసుకొచ్చిన షేర్ చేసుకుంటారు. అప్పుడు పేదవాడు గొప్పవాడు అనేటువంటి తారతమ్యం అనేది అక్కడ ఉండదు కదా. అలాంటి పరిస్థితులలో వాడు పేదరికంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకోకుండా నా చిన్ననాటి స్నేహితులు ఉన్నారు కదా అనేసి గృహానికి వచ్చింది. తీరా చూస్తేనేమో ఆవిడేమో కోటీశ్వరుడేమో బాగా పేదవాడు. ఇప్పుడు నా స్నేహితుడు పేదరికంలో ఉన్నాడని తెలిస్తే, ఎక్కడైతే ఆ ఇంటికి వచ్చిన స్నేహితుడు బాధపడతాడని, హట్ అవుతాడని అర్థమవుతుందా? ఎక్కడైతే ఏమండి పేదరికంలో నా స్నేహితుడు ఉన్నాడు, చాలా కడు పేదరికంలో, నాకు భోజనం పెట్టడానికి కూడా వాడి దగ్గర భోజనం లేదు, తిండి లేదు అని, ఒకవేళ తన స్నేహితుని దగ్గర పదువు పోతాదని లేదా తన స్నేహితుడు బాధపడతాడని సంగతిని దాచేసాడు. చూసారా? ఇది మన మనసుకి హట్ అవుతుంది కదా. చెప్పండి. నేను ఒక రోజు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూశానండి. ఈ షార్ట్ ఫిల్మ్లో ఒక స్నేహితుడు ఉంటాడు, వారి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఏముండకపోయేసరికి పక్కన నా ఇంకో స్నేహితుడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నా స్నేహితుడు వచ్చాడు, నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆవు నమ్మి డబ్బులు తీసుకురా
వాడికి నేను విందు చేస్తాను, వాడికి భోజనం పెట్టి పంపిస్తానని పాపం పక్కన ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి అతను అడుగుతాడు. అప్పుడు వాడు ఏం చేస్తారంటే, ఎందుకంటే జీవనోపాధి కదా, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, ఇంట్లో సామాన్లు ఉన్నాయి, తీసుకెళ్ళి అతని దగ్గర నీ పరువు పోగొట్టుకోక, ఎందుకంటే చాలా అభిమానంతో వచ్చాడు, చాలా అభిమానంగా నీ దగ్గరికి వచ్చాడు, అంత పెద్దవాడిని ఇంటికి రావడం చాలా గొప్పతనం. అతను కూర్చోడానికి కూడా కుర్చీ లేకపోతే నా ఇంటికి తీసుకెళ్ళి, అతను పడుకోవడానికి ఒకవేళ దుప్పటి కప్పుకోవడం లేకపోతే నా దుప్పటి తీసుకెళ్ళి, నా మంచం తీసుకెళ్ళి అనేసి స్నేహితులు దయ చూపించి తీసుకెళ్తాను. కాబట్టి ఇక్కడ వచ్చిన వాడు చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడైనటువంటి వ్యక్తికి ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వాలంటే ఇతని దగ్గర ఏమీ లేదు, అవి తినడానికి కూడా లేదు. కానీ వచ్చిన వాడికి విషయం తెలియకూడదు. వచ్చిన వాడికి ఏం తెలియకూడదు? ఈ విషయం తెలియకూడదు. తెలియకుండా పరువు పోకుండా, అలాగే తన స్నేహితుడిని బాధ పెట్టకుండా తన గృహానికి వచ్చి తన స్నేహితుడిని చూసి వెళ్ళిపోతాడు అతను. అర్థమవుతుందా? చాలా మంది చూడండి, మన చిన్నప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తులు పలానా ఉన్నారా, అది చాలా పెద్ద స్టేజ్లో ఉన్నాడు అనుకుంటాం. ఇలా ఉన్నాడు అనుకున్న తర్వాత మనం పేదరికంలో ఉన్నాం అనుకోండి, ఎక్కడైతే హట్ అవుతానేమో అనుకుని మన పేదరికాన్ని తెలియపరచం. మాట్లాడుకునేటప్పుడు చాలా హుందాతనంగా మాట్లాడుకుంటాం, అవునా కదా? చాలా హుందాతనంగా మాట్లాడుకుంటాం. అది కూడా అనుమానం రాదు, ఇది ఇంత పేదరికంలో ఉన్నాడని, ఇది తిండి లేక చాలా తెప్పలు పడుతున్నాడని ఏమాత్రం అనుమానం రాదన్న. అర్థమవుతుందా? ఈ ముగ్గురు స్నేహితులు, 2 స్నేహితుల కోసం ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు వచ్చిన వాడికి ఏమీ లేదు కనుక మరొక స్నేహితుల దగ్గరికి వచ్చారు. చూడండి అక్కడ ఏమన్నారు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరియు ఆయన వాళ్ళతో ఇట్లే, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతను అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఏమనుగుతున్నాడు? 3 రొట్టెలు బదులిమ్ము, మళ్ళా తిరిగి ఇచ్చేస్తాను నేను, మళ్ళా నేను తిరిగి ఇచ్చేస్తాను. 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు, ప్రయాణము చేయొచ్చు, మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా, అతనితో చెప్పిన ఎడలా. ఒక స్నేహితుడు వచ్చాడు, మరో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బదులడుగుతున్నాడు. చెప్పిన ఎడలా ఏమంటే స్నేహానికి అతనికి విలువ ఇచ్చాడు. ఇప్పుడు నీ స్నేహానికి ఇతరులో విలువనివ్వాలి, ఇవ్వాలి లేదా? నీ స్నేహానికి కూడా ఇతరులు విలువ ఇవ్వాలి. విలువిస్తాడా ఇవ్వడా? విలువిస్తాడా ఇవ్వడా? అతని దగ్గర ఉంది, నీ దగ్గర లేదు. అతని దగ్గర వెళ్ళి అడిగో, విలువనిస్తాడా ఇవ్వడా అంటే అక్కడ అన్నాడు చూడు యేసుక్రీస్తు ప్రభువు, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అలా చెబుతాడా? చెప్పడు కదా. ఒక అలాగే చెప్పాడనుకో, కొంచెం నువ్వు సిగ్గుమాలి నీ స్నేహితుడికి భోజనం పెట్టడానికి మాటికి అడిగితే అతను ఈ పొందునా అంటే నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదంటారు చూడండి సామెత. అలాగా నువ్వు అడుగు, నీకోసం అడుగుతలేదు. ఇంకో నాకు ఇంటికాడ భోజనం లేదు, నా ఇంటికాడ నా పిల్లలు ఆకలితో ఉన్నారో, వచ్చి నాకు భోజనం పెట్టమని నువ్వు అడుగుతలే. ఒక స్నేహితుడు వస్తే మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వదిలేమని అడుగుతున్నావు, అది తప్పు కాదు. అర్థమవుతుందా? అది తప్పు కాదు. అయితే ఇందులో ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పటి వరకు లోకపరంగా మీకు ఇంట్రడ్యూస్ చేశాను, ఇప్పుడు ఆధ్యాత్మికమైన సత్యం ఏంటో తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఆధ్యాత్మిక సత్యం కావాలి, వినాలి, బాగా వినాలి. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, ఒక స్నేహితుడితో ఏమీ లేదు కదమ్మా, ఏమీ లేదు. దూర ప్రాంతం నుండి ఒక స్నేహితుడు వచ్చాడు. ఇప్పుడు లేనివాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు? ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ముగ్గురు కనపడుతున్నారా మనకి ఇక్కడ?
ఏమీ లేదు అంటున్నాడు. ఏమీ లేదు అంటే శారీరకమైన ఆహారం కోసం మాట్లాడుతున్నాడా, ఆత్మీయమైన ఆహారం కోసం మాట్లాడుతున్నాడా? దేనికోసం మాట్లాడుతున్నాడా? దేనికోసం? ఏమా ఈరోజు ఎవరో లేరు. ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం వస్తుందా? వచ్చిన వెంటనే రేషన్ బియ్యం అయినా తినేస్తారు. లేని ఎవరున్నారు చెప్పండి? తిండికి అసలు లేకుండా ఉన్నవాళ్ళు పెద్దగా లేరు. ఉన్నారు అనుకుందాం, కానీ కొంతమంది ఉన్నారు. అవునా? ఇలాంటి స్థితిలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చెబుతుంది ఏంటంటే ఆధ్యాత్మికమైన ఆహారం కోసం మాట్లాడుతున్నారు. దేనికోసం మాట్లాడుతున్నారు? ఆధ్యాత్మికమైన ఆహారం కోసం మాట్లాడుతున్నారు. దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మన కోసం తెలుస్తుందా? ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఒక్కొక్కరు. ఈ ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఏమనుకుంటారంటే, అబ్బా ఇతని దగ్గర మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, ఎంత చక్కని వాక్యం మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఇతని దగ్గర వాక్య సంబంధమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ఈ వాక్య సంబంధమైనటువంటి ప్రవర్తన ఉంది కనుక అతను ఏ ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని కోరుకుంటున్నాడు, దీన్ని దండిస్తున్నప్పుడు అతనికి ఇతనికి స్నేహం ఏర్పడుతుంది. అర్థమవుతుందా? అతనికి ఇతనికి ఏం ఏర్పడుతుంది? స్నేహం ఏర్పడుతుంది. ఈ స్నేహం ఏర్పడినప్పుడు ఏదైనా ఒక రోజుని ఆధ్యాత్మికముగా అతను కృంగిపోయినటువంటి ఏ స్థితిలో కృంగిపోయాడో ఆ స్థితిని మళ్ళా పునరుద్ధరించుకోవడానికి నీ దగ్గరికి ఆధ్యాత్మికంగా బలపడడానికి వాక్యం కోసం వస్తాడు. దేనికోసం వస్తాడు? వాక్యం కోసం వస్తాడు, జ్ఞానం కోసం వస్తాడు. వాక్యము జ్ఞానం కోసం నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అతను కృంగిపోయి ఉన్నాడు. అతనికి ఆహారం కావాలి, అతనికి ఆధ్యాత్మికమైన ఆహారం కావాలి. నీ స్నేహితుడికి అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు ఆహారం కావాలంటే నీ దగ్గర ఏం లేదంటే నువ్వు బైబిల్ చదువుతలేదు, నువ్వు ప్రార్థన చేస్తలేదు, ప్రార్థన చేస్తలేదు, వాక్యాన్ని ధ్యానించడం లేదు. నీ దగ్గర ఎట్లా ఉంటుంది? నీ దగ్గర ఏముండదు. ఉండదు. వాక్యం ఉందనుకో, వాక్యం గుండె లోతుల్లో ఉందనుకో, ఆత్మీయ ఆహారం గుండె లోతుల్లో ఉందనుకో, పరిశుద్ధాత్మ సహాయంతో ఎప్పుడు ఏది ఎవరికి ఎలా అవసరమో అది ఇస్తాడు, సహాయం చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో, ఏ మనిషికి ఏ ఆధ్యాత్మికమైనటువంటి వాక్యం అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయానికి అందిస్తాడు. కనుక నీ స్నేహితులకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారము నీ దగ్గర లేదా? లేదు. లేకపోతే అడుగు. అడుగుని మీకు ఇవ్వబడును, వెతుకుని మీకు దొరుకును, తట్టుని మీకు తీయబడును అన్నాడు దేవుడు. ఏమడగమన్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నదా? అతను దేవుణ్ణి అడగవలను. దేన్ని అడగాలి? జ్ఞానం అడుగు. ఇదిగో ముగ్గురు స్నేహితులలో ఒక స్నేహితుడికి భోజనం పెట్టడానికి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు వెళ్ళి ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడుగు. నువ్వు వెళ్ళి, ప్రభువా నా స్నేహితుడు వచ్చాడు, వాడు ఆధ్యాత్మికంగా కృంగిపోయాడు, వాడు ఏ విషయంలో కృంగిపోయాడు అన్న సంగతి నాకు తెలియదు, అది పరిశుద్ధాత్మకే తెలుసు. కనుక నా గుండె లోతుల్లో వాక్యం ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అది ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం అందిస్తాడు. ఇప్పుడు మనకి ఏ వాక్యం అవసరం మన జీవితానికి? ఏమండి, మనకి ఏ వాక్యం అవసరం? ఇప్పుడు ఉదాహరణకి షుగర్ వచ్చిందండి, తీపి బాగా ఇచ్చామండి, ఏమైపోతాయి? ఏ సమయంలో ఎప్పుడు ఏ ఆహారం తినాలో ఆ ఆహారం తినడానికే గృహ పరిపాలన అంటారు, గృహ నిర్వాహకత్వము అంటారు. రాజులు కూడా ఉండేవారు, ఆ రోజు మాంసం తిన్న వేడి చేస్తుంది కదా, అప్పుడు ఏం చేసేవారు? చల్లని పదార్థాలు, శరీరానికి సలవ చేసే పదార్థాలను గృహ నిర్వాహకులు నిర్వర్తించేవారు. రాజుగారు ఏ ఆహారం తినాలో ఆ సమయానికి ఆహారం గృహ నిర్వాహకులు
నిర్వర్తించేవారు. అలాగే ఏ సమయములో ఏ ఆధ్యాత్మికమైన వాక్యం అవసరమో ఆ వాక్యం నీ గుండె రోజుల్లో వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మీకు అర్థమవుతుందా అమ్మా? అప్పుడు ఏమన్నాడు? ఇంకా మూడో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మూడో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు కదా. ఆ మూడో స్నేహితుడే ఆ దేవుడి కోసం చెప్తూ ఏమంటున్నాడు చూడండి. అక్కడ 7వ వచనం, అతడు లోపలనే ఉండి తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతను సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉన్నాను, లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే ఆ ముగ్గురు స్నేహితులు మాదిరిగానే మీరును అడుగుడి అంటే ప్రార్థన చేయండి, అడగండి. అర్థమవుతుందా? సందర్భం వేరు, వాక్యం వేరులా ఉండకూడదు. ఏ సందర్భంలో ఏ వాక్యం అవసరమో ఆ వాక్యమే చెప్పాలి. మనల్ని కూడా కొంతమంది తిక్కలు ఉంటారు. పుట్టినరోజుకి ఏ పాట పాడతారో తెలుసా? పుట్టినరోజు కట్టెలపై నిషేధంగా పాట పాడుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు తిరిగి రాని లోకానికి తరలిపోయే ప్రయాణం అంటే ఎలా పడదు? గుళ్ళో రాయిపోదు. పాజిటివ్ ఎనర్జీ కావాలి కదా, పాజిటివ్ ఆలోచించండి. ఏమా పెళ్లి రోజు చౌపాట్లు పడతాడు అంటే ఉదాహరణకు ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ. అందరూ వివాహం అనే సంతోషకరమైనటువంటి దినాలలో చక్కగా కళ్ళన్నీ తేజరిల్లి మంచి లైట్లా మెరిసిపోతూ మంచి ఆలోచనలతో వస్తున్న వారికి ఆ ఆలోచనలోనే వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పాలి. అంతేనమ్మా? నాకు పాట వచ్చి కదా ఏ పాట పాడంటే వాళ్ళు పాట పాడే, నాకు వాక్యం వచ్చి కదా ఏ వాక్యం పడినా వాక్యం చెప్పాను. ఏ విషయంలో బలహీనంగా ఉన్నాడో, ఏ విషయంలో అతనికి ఏ ఆధ్యాత్మికమైన ఆహారం అవసరమో దాన్ని చెప్పాలి. ఏ మెడిసిన్ ఇస్తే అతనికి రోగం కుదురుతుందో ఆ మెడిసిన్ ఇవ్వాలి. కాబట్టి కరువు నొప్పి వచ్చింది తలపొట్టానికి ఎంత బాగుంటుంది ఏమా చెప్పాలి. బీపీకి షుగర్ టాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. బీపీ టాబ్లెట్లు వేసుకోవడం దాంట్లో కూడా పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ వేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రార్థన అంశం మీద ముగ్గురు స్నేహితుల కోసం మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురు స్నేహితుల కోసం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాట్లాడుతూ అంటున్నాడు చూడండి. 11, సిగ్గుమాలి మాటికి అడుగుడు వలనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువల్లే వీరుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. చూసారు ఏమని చెప్తున్నాడా? అడుగు ప్రతి వానికి. మోకాళ్ళు వేసి నాయనా నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, నా స్నేహితుడు వాక్యం కోసం నా దగ్గరకు వచ్చారు, నా స్నేహితులందరూ కూడా నా వాక్యం కోసం వచ్చారు, వాళ్ళు వాక్యం వింటారు, నాకు వాక్యం దయచేయి ప్రభా, నాకు జ్ఞానం దయచేయి ప్రభా, నా జ్ఞానం అనుగ్రహించు అని అడిగితే ఖచ్చితంగా ధారాళంగా ఇచ్చేది. చూడండి, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? నా చేప అన్నాడు. ఎక్కడైనా చేప ఎంత బాగుంటుందా, ఇంట్లో పాము పెంచుకుంటే బాగుంటుందా? ఏం బాగుంటుంది? అది అడిగింది ఏంటి? చేప. తండ్రి ఇచ్చింది ఏంటి? పాము. చెప్పండి. కొడుకట మామూలు తుపాకీ దీపావళికి కావాల్సినటువంటి తుపాకీ కావాలన్నా అడిగాడట.
దీపావళి కాల్చుకున్న తుపాకి ఎందుకు నా మనుషులు కాల్చిన తుపాకి ఇచ్చేసాడంటారు. ఏం చేస్తాడా? అది మొందకుండా పేరుతో తినేసి పెడతాడు. మరి నీ పరలోకపు తండ్రి నువ్వేది అడిగితే అది నీకు హాని చేస్తుంది, దానివల్ల నీ ఆధ్యాత్మిక చింతన పాడైపోతుంది, దానివల్ల నీ ఆధ్యాత్మిక చింతన కుంటి పడిపోతుంది అంటే అది ఇస్తాడా దేవుడు? అది ఇస్తాడా? ఎవడో. నీ ఆధ్యాత్మిక చింతన బాగుంది, నువ్వు బాగుపడతావు అంటే ఖచ్చితంగా ఇచ్చేటువంటి దేవుడు. అడగమన్నాడు కదా నన్ను అడిగేకోవడం, నా అడగమన్నాడు నన్ను అడిగేస్తాడు. ప్రభా గడ్డి మోపు కోసాను ప్రభా, నువ్వు అడగమన్నావు కనుక ప్రభా బంగారు దేవతన్న కాపలా పెట్టు ప్రభా అంటావా? ఆ ప్రార్థన కూడా అలాగే ఉంటుందండి. మీరు తండ్రి అయిన వాడు చేపను అడిగితే పామునిచ్చున్నా, గుడ్డును అడిగితే తేలునిచ్చున్నా, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి, మీరు చెడ్డవారయ్యుండి, తండ్రులుగా మీరు చెడ్డవారయ్యుండి. అడుగుతున్నారా? తండ్రులుగా మీరు చెడ్డవారైనా మీ పిల్లలు మంచిగా ఎత్తారు, మీ పిల్లలు చెడిపోమని కోరుకోరు, మీ పిల్లలు పాడైపోమని కోరుకోరు. మీరే లాగనుకోండి పరలోకపు తండ్రి నేను ఇంకెంత అనుకుంటున్నాను. ఎంత అనుకుంటాను చెప్పండి. చూడండి, చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న నీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఏమిస్తాడట? పరిశుద్ధాత్మ ఎంత నిశ్చయముగా అనుగ్రహించండి. ఇప్పుడు ఎవరినిస్తాడు? ఎవరు లేక పాలన స్నేహితుడు ఇంకెంటి అడిగాడు? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానము లేక వెళ్ళి అడిగాడు. సార్ ముగ్గురు స్నేహితుల కోసం తెలిసిందా? ముగ్గురు స్నేహితుల కోసం తెలిసిందా? దేవుడు కూడా మనల్ని స్నేహితునిగానే పిలుస్తుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుని కంటే ప్రాణం పెట్టేవాడు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరు? యేసుప్రభు కదా. ఏమంటాడు ఆయన? నిజమైన స్నేహితుడా. ప్రాణం పెట్టాడు ఆయన. ఎక్కువైన స్నేహితుడు ఎవరునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దేవుడితో స్నేహం. ఎవరితో స్నేహం? ఎవరితో స్నేహం? ఎవరైనా సరే మనం చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. గర్ల్ ఫ్రెండ్ ఏంటంట? గర్ల్ ఫ్రెండ్. ఆడవాళ్ళతో స్నేహాలు చేస్తలేదు, ఆడవాళ్ళతో స్నేహాలు చేస్తలేదు. పనికిమాల కాలేజీలో పోయి ఎడ్యుకేషన్ రావడం వల్ల నలుగురు మొగలు కూర్చున్నాం ఆ మధ్యలో కాస్త చూసుకుంటుంది. వెళ్ళి ఫ్రెండ్ అంట, వాళ్ళతో పాటు ఈవిడ జీనేస్తుంది, వాళ్ళతో పాటు ఈవిడ కూడా పిచ్చి పిచ్చి పట్టలేస్తుంది. ఏ అంటే స్నేహితులంట. ప్రతి చిల్లమ్మకు నేను చెప్తున్న జాగ్రత్తగా అంటే ఆడవాళ్ళతో స్నేహం చేస్తే బాగుంటుందండి. బైబిల్లో అసలు ఈ వారం చెప్పవలసిన సందర్భం ఏంటంటే గృహ పరిపాలనలో స్త్రీ యొక్క పాత్రలో స్త్రీ ఉండవలసిన స్థానాన్ని దేవుడు చాలా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. స్త్రీ పాత్ర చాలా గొప్ప పాత్రలో పెట్టాడండి. స్త్రీ చాలా ఉన్నతంగా పాత్రలో పెట్టాడండి. స్త్రీ ఏమంటే పాత రోజుల్లో మీరు చూడండి, పాత రోజుల్లో ఒక మాట చూపిస్తాను చూడండి, సందర్భం చూపిస్తాను చూడండి. పేదలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను
ఎవరిని ఆశ్రయించేవారట? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండేవారట స్త్రీలు? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండేవారంట? పూర్వపు స్త్రీలట. ఇప్పటి స్త్రీలు కాదండి. ఎప్పటి స్త్రీలు స్త్రీ చేయగలుగుతారు కదా? పూర్వపు రోజులే బాగున్నాయంట. మీరు బైబిల్లో చూస్తే పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుతారు బైబిల్లో. భర్త ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకునేవారు, లోబడి ఉండేవారు. అది ఆ రోజున విడాకులు ఉండేవి కాదు. ఆ రోజున విడాకులు ఎక్కువ ఉండేవి కాదు. భార్య భర్తలు విడిపోయేవారు కాదు. ఆనాటి కాలంలో ఎంత కష్టమైన భర్తను భరించేవారు, భర్తను ఓర్చుకునేవారు, తమ పవిత్ర ప్రవర్తన ద్వారా తన భర్తలను మార్చుకునేవారు. ఏమంటే ఆ పూర్వపు రోజులు వేరు. తల్లిదండ్రులు ఓ మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకునేవారు అప్పట్లో. ఇప్పుడు ఎలా ఉంది? గర్ల్ ఫ్రెండ్, ఈ అబ్బాయి బాయ్ ఫ్రెండ్. ఏ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్. చూసారా? ఈ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే గర్ల్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ గా ఉండి ఆ ఫ్రెండ్షిప్ లో నుంచి ప్రేమ పుట్టుకొస్తుందంట. ఏం పుట్టుకొస్తుంది? ప్రేమ పుట్టుకొస్తుందంట. ఆ తర్వాత ఇద్దరు కలిపి భార్యను పెళ్లి చేసుకొని డాడీ ఇదిగో మీ కోలం, డాడీ ఇదిగో మీ కోలం, ఇదిగో మీ అల్లుడు. పూర్వం తల్లిదండ్రులు చెప్తేనే కానీ మాటినేవారు కదా. ఆ తల్లిదండ్రులు చేసుకోమంటేనే చేసుకునేవారు. ఒక సహోదరుడు నాకు చెప్పాడు, సాక్షి చెప్పాడు, పెళ్ళి అయ్యేంత వరకు పెళ్లి పేట్ల మీద కూడా నా భార్య చూడలేదని అన్నాడు. మా నాన్న మా అమ్మ కలిపి ఇద్దరు కలిపి నాకు పెళ్లి చేయడానికి అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత పెళ్లి పేటలో కూర్చోబెట్టిన తర్వాత ఆ పెళ్లి పేట్ల మీద కూడా నాకు ఏదో పెళ్లి చేసుకునే ఆలోచన అయితే ఆ రోజుల్లో లేవు. కానీ తల్లిదండ్రులు కావాలనుకున్నారు, శుభ్రంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ రోజు మరి ఆ పాన్పు మీద పంపిస్తున్న సమయంలోనే ఆ అమ్మాయి పేరైతే తెలిసింది అని ఆ అమ్మాయి మొహం చూడదు. ఇప్పుడు ఏమండి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. సమాజం చాలా మారిపోయింది. గర్ల్ ఫ్రెండ్స్ ఏంటంటే, బాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే, దేవునితో స్నేహితులుగా నేను మిమ్మల్ని భావిస్తున్నాను అన్నాడు. ఏ మాట మీద అన్నాడు చూడండి? స్నేహితులుగానే. ఏ మాట మీద అన్నాడైనా? యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం తీశారా? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఎందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక మీరు నాకు దాసులు యజమాని ఆ రిలేషన్షిప్ మనకు తన యజమాని ఏం చేస్తున్నాడో ఎరుగడు గనుక మిమ్మల్ని దాసుగా చూస్తాను కదా. మిమ్మల్ని నేను ఫ్రెండ్స్ గా చేస్తున్నాను, స్నేహితులుగా చూస్తున్నాను. దేవుడితో స్నేహం అండి ఎంత గొప్ప ధన్యత! ఎంత గొప్ప ధన్యత! దేవుడితో స్నేహం అంటే ఎంత గొప్ప ధన్యత! అబ్రహాం ఉన్నాడు. ఉదాహరణకి అబ్రహాం గారు కూర్చి దేవుడు అనుకున్నాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నిగంధకాలు కూర్చి కాల్చేయబోతున్న ఆ సంగతి ఏదైతే ఉందో అది నా స్నేహితునికి దాచుదునా, ఆ సీక్రెట్ నేను దాచేస్తానా, ఆ రహస్యాన్ని దాచేస్తానా అంటే చూడండి, దేవునితో స్నేహం చేసిన వాడికి ప్రకృతిలో జరుగుతున్న ప్రళయాలను దేవుడు రహస్యంగా ఉంచుతూ బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ ముచ్చటించుకుంటారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా?
మోషేతో ఎలా మాట్లాడాడట? తన స్నేహితుడితో మాట్లాడినట్లు మోషేతో మాట్లాడాడు. నీతో కూడా మాట్లాడతాడు దైవ గ్రంథం ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా నీతో మాట్లాడతాడు. అర్థమవుతుంది కదా సందర్భం. అలా మాట్లాడేటట్లుగా మన యొక్క పరిశుద్ధ ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. మీలో ఎవరికైనా జ్ఞానం పొందకుండా అడుగులేదు. ఆయన దాసుడిగా చూస్తలేదు, నేను స్నేహితుడిగా చూస్తున్నాను. ఆయన అడుగు, ప్రభువా ప్రభువా. అబ్రహాం అడుగుతున్నాడు కదా సందర్భంలో, పాపాత్ములతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అడిగటం లేదా? నాశనం చేస్తావా ప్రభు అంటే నేను ఎందుకు నాశనం చేస్తాను? అందులో 50 మంది నీతిమంతులు ఉంటాయి. ఆ 50 మంది నీతిమంతులను బట్టి నన్ను నాశనం చేయాలన్నాడు. చెప్పడం లేదా? స్నేహితుడు వెళ్తే చెప్పాడు. చూసారా? దాసుడు అయితే నీకు చెప్పడం. నువ్వు దాసుడు కాదు, నువ్వు స్నేహితుడు. రైట్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. 23. యాకోబు ఏదమ్మా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. అబ్రహాం ఎవరట? అబ్రహాం ఎవరు స్నేహితుడు? గర్ల్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఏ ఫ్రెండ్ అన్నాడా? గాడ్ ఫ్రెండ్. ఎవరన్నాడు? గాడ్. దేవుడు నా స్నేహితుడు. దేవుడు ఎవరు? నా స్నేహితుడు. అర్థమవుతుందా? బైబిల్లో ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చేరుకును. నీ స్నేహితుల్లో కూడా చూన్ చేసుకున్నాను. పనికి మాన స్నేహాలు మానేనన్నా. పనికి మాన స్నేహాల వల్ల ఏమవుతుందంటే అది చాలా భయంకరమైన స్థితిలోకి నేను తీసుకెళ్ళిపోతున్నాను. అర్థమవుతుందా? కానీ దేవుడితో స్నేహం చేస్తే ఇదిగో నువ్వు మహాభివృద్ధి పొందుతావు, నీ కొద్దు ఉండదు, నీ జీవితం సాఫీగా సాగుతుంది. ఎందుకంటే మన స్నేహితుడు చాలా ఉన్నతమైన వాడు. మన స్నేహితుడు చాలా ఎత్తులో ఉన్నాడు. మన స్నేహితుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మనకు చిన్న లోటు వచ్చిన మన స్నేహితుడు మన వెంటే ఉంటాడు. ఇందాక అన్నాను కదా, ఏ ఫ్రెండ్లీ నీడ్ ఈజ్ ద ఫ్రెండ్లీ నీడ్ అంటే అర్థం ఏంటంటే కష్టాలలో ఆదుకోనని స్నేహితుడు. కష్టాలలో ఆదుకోవాల్సిన స్నేహితుడు కష్టాలు వచ్చేసరికి అదృశ్యమైపోయాడు అనుకో, అతని స్నేహితుడే కాదు. కష్టాలను నిజమైన ఆదుకునే స్నేహితుడు మన యేసయ్య. అది నమ్మండి. యేసుని గురించినటువంటి వివరణ తెలుసుకోండి, స్నేహం యొక్క విలువ తెలుసుకోండి. ఆ స్నేహం విలువ తెలుసుకుని ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో, ఎవరిది మంచి స్నేహము, ఎవరిది దుష్ట స్నేహము ఆలోచించండి. మంచి స్నేహితులను సంపాదించుకోండి. అదో నువ్వు ఆధ్యాత్మిక కృంగిపోతున్న సమయంలో నేను బలపరిచేవాడు నిజమైన స్నేహితుడు. అది తెలుసుకోండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపిస్తూ నిత్యము నాయన నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని ప్రభువా నీ యొక్క వాక్యపు సన్నిధిలో మమ్మల్ని పెంచుతున్నందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే కరుణా వాత్సల్యతతో కాపాడండి. నిత్యము నాయన నీతో స్నేహం చాలా గొప్పది కనుక నాయన నీ స్నేహాన్ని విడిచిపెట్టకుండా నీ ఆజ్ఞలను గైకొని నీకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే నీతో స్నేహాన్ని కోల్పోకుండా నీ కృపతో నిండుకు ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించున్నాయి. నీ బిడ్డలను మీ చేతులు తప్పపిస్తూ
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పిల్లలను ప్రభావ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. కొద్దిపడి ప్రార్థనని ఆశ్రయించి చేర్చుకుంటాను. త్వరలో రాని అని చూస్తూ వరకు నామం ప్రార్థించి వెలుగుతో వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను చిన్న పడతాను, కాంతులు పడుతున్నాను.